ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఉగాది పర్వదినం. ఈ ఉగాది పర్వదినము మనము క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇక్కడ ఉగాదిని తీసుకొని నెక్స్ట్ ఉగాది వరకు ఏ ఏ రాసుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి అనేది క్లియర్గా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందులో ముందుగా మనము ఈ యొక్క ఫైనాన్స్ అండ్ జాబ్స్ ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే, ఈ సంవత్సరము 2+2+2+4 మొత్తం వచ్చేసి సంఖ్య వచ్చేసరికి 8 అయిపోయింది. 8 సంఖ్య వచ్చేసి శనికి సంబంధించినటువంటి సంఖ్య. ఈ శని భగవంతుడు ఇప్పుడు మనకు 19 నుంచి కూడాను ఈ యొక్క కాలసర్ప దోషంలోకి మెయిన్గా గురువు శని వెళ్ళిపోయారు. అన్ని గ్రహాలు వెళ్ళిపోయినప్పుడు మనకు ఈ యొక్క కరోనా వైరస్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా శని ఒక్కడు ఉన్నాడు. ఆయన బయటకు వస్తే కానీ ఈ ప్రపంచం మొత్తం కూడా కొంత సేద తీరినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మరి క్రిటికల్గా ఉంటుంది పొజిషన్. ఎందుకంటే రాహు వచ్చేసి మీనంలోకి వచ్చేసాడు. ఇక కొంత రిలాక్స్ అవ్వచ్చేమో అని కొన్ని రాసుల వారు, ఎగ్జాంపుల్ మేషరాశి కావచ్చు, ఎక్సెట్రా. ఆయన అక్కడి నుంచి వీక్షణ చూస్తారు ఆయా రాసులు. వీళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు పడ్డారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అన్ని రాసుల వారు కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఎందుకంటే ధర్మాధిపతి అయినటువంటి శని, దేవగురువు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కాలసర్పదోషంలోకి వెళ్ళిపోవడం అన్నది చాలా ప్రపంచాన్ని వణికిస్తుంది. యుద్ధాలు, అన్యాయాలు, కరువు కాటకాలు, రాజకీయంగా అపశృతులు, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించాయి. ఇప్పుడు పోతే ఈ శని నెంబర్ ఇక్కడ కూడా ఘర్షణ వాతావరణాలు ఈ సంవత్సరం ఎక్కువైపోతుంది. నిరుద్యోగ సమస్యతోటి ఉద్యోగాలు చాలా షేక్ అయిపోతాయి ఈ సంవత్సరం. శని కదా, 8 కదా సంఖ్య. ఎవరైనా సరే దయచేసి ఎవరన్నా తీసివేస్తే జాబ్ సెర్చ్లో పడండి, కానీ మీ అంతటా మీరుగా శాలరీ హైక్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఉన్న జాబ్ పోగొట్టుకుంటే మరలా దొరకడం చాలా కష్టము. యజమానికి, ఉద్యోగస్తులకు, సేవకులకు ఘర్షణతో కూడుకొని ఉంటుంది. యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం. దీని మూలంగా ఎన్నో మనం అపశృతులను ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ఎవరి వృత్తిలో వాళ్ళు స్టికారైన ఉన్న వాళ్ళు అట్లే ఉండండి. కొన్ని రాసుల వారికి లక్కీ పరంగా బాగుంటుంది, కొన్ని నక్షత్రాల వారికి, మిగతా వారికి ఎలా ఉంటుందని ఓవరాల్గా బాగోదు. అన్ని రాసులకి కొద్దిగా గొప్ప కొంత మేలున్న రాసులు కూడా ఉన్నాయి, లేకపోలేదు. ఇప్పుడు మనం నేను స్పెషల్గా మనీ సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ ఇస్తూ, ఏ రాశి వారికి ఇన్కమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా వాళ్ళు స్టెప్ తీసుకోవాలి, వ్యాపారం స్టార్ట్ చేయాలా, ఉద్యోగం ట్రై చేయాలా, ఎడ్యుకేషన్లో ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలా అన్న కాన్సెప్ట్ తీసుకున్నాను. జనరల్స్ కంటే కూడాను ఈ ఫోకస్ చేస్తున్నాను నేను ఈ టాపిక్ పైనే. ఎందుకంటే రాబోయేది తెలుస్తుంది కాబట్టి. అంతా నిరుద్యోగులు పెరిగిపోయి ఇప్పుడు మనం అమెరికానే చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు తిరిగి వచ్చిన బంతిలాగా. ఇవన్నీ కూడాను ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ప్రేరణ కలిగి ప్రజలు అనారోగ్యంతోనూ, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకను చాలా దిగిపోయినటువంటి స్థాయికి వెళ్ళిపోతారు అందరూ కూడా. ఈ యొక్క రాశుల వారికి, ఏ రాశి వారికి ఏ ముద్ర వేస్తే, అలాగే ఏ ఎక్సర్సైజ్ యోగాలు చేస్తే మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఫైనాన్షియల్గా. యోగా ఆస్ట్రాలజీ అనేది స్పిరిచువల్ ఫైనాన్స్ ఆస్ట్రాలజీ దీని పేరు. అలాగే కొన్ని సూక్ష్మ వ్యాయామాల ద్వారా చేసుకోవడం. మనం ముందుగా తీసుకున్నట్లయితే సహస్రార కమలం, ఇక్కడ గాయత్రి మాత, ఇక్కడ చంద్రుడు ఎడమ కన్ను, కుడి కన్ను రవి,
అలాగే ఈ భ్రూ మధ్యమున బుధుడు హార్మోన్స్, మెయిన్ హార్మోన్స్ త్రివేణి సంగమం, ఇడా పింగళ నాడులు కలిసినప్పుడే హార్మోన్స్ పైన తలలో ఉన్నాయి కొన్ని హార్మోన్స్, ఇక్కడి నుంచి మేజర్ హార్మోన్స్ అన్ని కూడాను మనకు వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఎనర్జీ పాస్ అయ్యేది తల నుండి వీటి నుంచి. అలాగే మౌత్ శని, అలాగే చెవులు, కుడి చెవు తీసుకుంటే గురువు, ఎడమ చెవు తీసుకుంటే ఈ యొక్క బుధుడు, కుడి నాసిక శుక్రుడు, ఎడమ నాసిక కుజుడు. మనకు రాహుకేతువులను తీసేస్తే 7 గ్రహాసే కదా ఉండేది. ఆ 7 గ్రహాసు సెన్సింగ్ ఆర్గాన్స్లో ఇలా నిక్షిప్తమై ఉంటాయి. అలాగే ఇంకా మనకు శరీరంలో ఈ సెన్సింగ్ ఆర్గాన్స్ తోటి కాకుండా చక్రాల పైన ఆధిపత్యం కూడా నవగ్రహాలకు ఉంటుంది. చక్రాలు తీసుకున్నట్లయితే ఆజ్ఞా చక్రాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రవి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. సహస్ర కమలాన్ని తీసుకుంటే బ్రహ్మ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నోస్కు తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క సెన్సింగ్ ఆర్గాన్స్తో కూడుకున్నటువంటి నోటికి తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా నార్మల్గా శని అనే ప్రభావం చెప్తున్నారు, కానీ రాంగ్. కొంతవరకు సెన్సింగ్ ఆర్గాన్ వరకే ఆయన పనిచేస్తాడు. సెన్సింగ్ ఆర్గాన్ యాక్టివ్ ఎఫెక్ట్ కడుపు ఉదరానికి సంబంధించిన ప్లేస్ ఉంటుంది ఆయనకి. అక్కడ ఏదైనా బ్యాలెన్స్ తప్పితే మనకు తల కూడా పనిచేయదు, బ్రెయిన్ కూడా స్పందన తక్కువగా ఉంటుంది, డిమోషనల్గా ఉంటుంది, డిప్రెషన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి చంద్రుడు, బుధుడు ఆర్గాన్స్లోకి వచ్చేసరికి, ఈ యొక్క విశుద్ధ చక్రంలోకి వచ్చేసరికి శుక్రుడు, కుజుడు, భూమి, ఇన్ని ప్లానెట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి హార్ట్ చక్రాకి జూపిటర్, అలాగే కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి ఈ యొక్క నవగ్రహాలను చెప్తున్నారు. అలాగే మణిపూరక చక్రానికి వచ్చేసరికి శాటర్న్, శని. అలాగే స్వాదిష్టాన చక్రానికి వచ్చేసరికి మనకు మాంది, గుళిక, అలాగే యురేనస్, నెప్టూన్, ప్లూటో, ఇవి జఠరాగ్నికి ఒకటి. అలాగే రాహు వచ్చేసి మనకు ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇవ్వటానికి. మూలాధార చక్రానికి ఆయన మలమూత్ర ద్వారాలపైన కమాండింగ్ కలిగి ఉంటాడు. అక్కడ పైల్స్ కానీ, అలాగే కొంత ఫిస్టులా కానీ, అలాగే కొంచెం కాన్స్టిపేషన్ కానీ, ఇలాంటి అక్కడ అండర్ ఆర్గాన్స్కు సంబంధించి కొల్లో క్యాన్సర్ రావడం కానీ, వీటన్నిటికీ రాహు ప్రాతిపద్యం వహిస్తాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము ఈ యొక్క ఉగాది నుండి నెక్స్ట్ ఉగాది వరకు అనగా క్రోధనామ సంవత్సరం ఉగాది మొత్తం కూడాను గోచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులకి అని తీసుకున్నట్లయితే, ముందుగా మేషరాశి తీసుకున్నట్లయితే మీకు 9వ ఇంటి అధిపతి అలాగే వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతి మే 1 వరకు మేషరాశిలో ఉంటారు. తదుపరి ఈయన వృషభ రాశి సంచారం చేస్తారు. శని భగవంతుడు మాత్రం కుంభరాశి సంచారం సంవత్సరం అంతా ఉంటారు. అలాగే ఈ యొక్క రాహు వచ్చేసి మీనరాశిలో సంవత్సరం అంతా ఉంటారు. అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో సంవత్సరం మొత్తం ఉంటారు. మేషరాశి వారికి తీసుకున్నట్లయితే మీ రాశిలో రాహు ఉండటం మూలంగా మీకు కొంత సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాని మూలంగా మీరు కొంత స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీకు వ్యయం పైన పడుతుంది. అలాగే మీకు నిద్ర పట్టకపోవడం, పిల్లల కోసం ఎక్కువ ఆలోచించడం, వాళ్ళ గురించి హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మీకు కూడా జాబ్ టెన్షన్ ఉంటుంది. ఎడ్యుకేషన్లో మాత్రం టాపర్గా నిలబడగలుగుతారు. ఈ ప్రెషర్ కూడా మీకు రావడానికి రీజన్ ఏంటంటే, ఎక్కువగా సంతానాధిపతి అయినటువంటి యొక్క రాశిని, ఈ యొక్క సింహరాశిని శని భగవంతుడు సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నారు. ఈ యొక్క శని నక్షత్రంలో ఈ యొక్క రాహు ఉండడం, కేతు వచ్చేసి రాహు శని నక్షత్రంలో ఉండడం,
రాహు నక్షత్రంలో శని ఉండడం వల్ల ఈ టెన్షన్ స్టార్ట్ అయింది. మీకున్న మనీ టెన్షను వీటి మీద అటెన్షన్ అయిపోయింది. కానీ 5th హౌస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాడు కాబట్టి మీకు ఇప్పుడు జాబ్ కంటే కూడాను ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. బాగా డెవలప్ అవుతుంది. మీకు 9th హౌస్ వ్యయాధిపతి కాబట్టి ఈయన పంచమ వీక్షణ ద్వారా మీ పంచమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి నాలెడ్జ్ వస్తుంది, స్ట్రెస్ ఉంటుంది. ఉద్యోగం దగ్గరికి తీసుకునేసరికి, ఇన్కమ్ దగ్గరికి తీసుకునేసరికి కొంత మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. అలాగే శని భగవంతుడు కూడా చూస్తున్నారు. మీ రాశికి శని వచ్చేసి 10th హౌస్ ప్లానెట్, 11th హౌస్ ప్లానెట్. ఈయన 11th హౌస్లో ఉన్నాడు. 11th హౌస్ నుండి మీ యొక్క పంచమ స్థానాన్ని, ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. మీ రాశికి ఈయన శుభుడు కాడు. కావు మూలంగా ఈయన వీక్షణ మీ పంచమ స్థానం మీద ఉండడం, ఉద్యోగంలో మీరు ఎంతో కష్టపడితే కానీ, చదివి నాలెడ్జ్ గెయిన్ చేసి టైం స్పెండ్ చేస్తే కానీ మీకు ఉద్యోగం ఒక బాట ఏర్పడే అవకాశం ఉంది. అందులో మీరు చాలా వరకు ఉన్న ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అందులోనే ఉండండి. ఈ సంవత్సరము నంబర్ కూడాను 2024 అనేది మనకు శనికి సంబంధించిన సంఖ్య వచ్చింది కాబట్టి ఎటువంటి ఉద్యోగ మార్పిడులు, హైక్ జాబ్ వస్తుందేమో, లేకుంటే అమౌంట్ పెరుగుతుందేమో, కంపెనీ మారితే అనేది ఇలాంటి ఆలోచనలకు మీరు తావివ్వద్దు మేషరాశి వారు. అలాగే శని భగవంతుడు మీకు అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. అలాగే ఈయన వీక్షణ అష్టమం మీద ఉండడం కూడా కొంత నరాలకు టెన్షను, నరాల వ్యాధులు రావడం, అలాగే మీకు కూడా హెల్త్ ఇష్యూస్కు కొంత అమౌంట్ అన్నది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. రాహు వచ్చేసి మీకు వ్యయస్థానంలో ఉన్నాడు. కాలయాపన, త్రిప్పట, నిద్రలేమి ఇలాంటి విషయాలలో మీరు చేయాలనుకున్న పనులు కరెక్ట్ పొజిషన్లో చేయలేకపోతారు. ఇక 6వ ఇంట్లో కేతు ఉండడం మూలంగా మీకు స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుంది, దైవ బలం పెరుగుతుంది. తీర్థయాత్రలు ఇలాంటివి చేయటానికి ఇష్టపడతారు. నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం డివోషనల్ ఎడ్యుకేషన్స్లలో ఉన్న వాళ్ళు ఎక్స్పెషల్లీ చెప్పాలంటే యోగా కావచ్చు, అలాగే భరతనాట్యం, కూచిపూడి, మ్యూజిక్ ఇలా ట్రెడిషనల్ యొక్క సంబంధించినటువంటి వృత్తులలో ఉన్న వారికి కొంత గ్రోత్ బాగానే కనిపిస్తుంది. 6లో ఉండడం కేతువు కొంత ఇన్కమ్ సోర్స్ను ఇచ్చే అవకాశం సోర్స్ ఉంది కాబట్టి ఇందులో బెటర్ ఆప్షన్గా మీరు తీసుకోవచ్చు. అలాగే బృహస్పతి వచ్చేసి తులారాశిని కూడా చూస్తున్నాడు. ఇక్కడ మీకు 9th అధిపతి, వ్యయాధిపతి అయినటువంటి తులారాశిని చూడడం అంటే మీ యొక్క సప్తమ స్థానాన్ని చూడడం మూలంగా జీవిత భాగస్వామికి, మీకు సొసైటీలో ఉన్న పెద్దవారితోనూ, మీ బంధువర్గంలోనూ మీకు మంచి గ్రిప్ వస్తుంది. మీకు సపోర్టింగ్ ఫైనాన్స్ గ్రోత్ సపోర్ట్ చేయడానికి ఈ బృహస్పతి ఈ స్థానాన్ని చూడడం అనేది మంచి వృద్ధి అని చెప్పొచ్చు. మే 1న అయిన మళ్ళీ వృషభంలోకి రావడం మూలంగా ఈ సమయంలో మీకు ఉద్యోగం కూడా దొరికే అవకాశం స్పష్టంగా ఉంది. ఇన్ని రోజులు, ఒక సంవత్సరం పాటు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత ఎఫర్ట్ పెట్టి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారో దానికి ఒక పూలబాట ఏర్పడే అవకాశం బాగా ఉంటుంది. దీని మూలంగా మీరు సాహిత్యం కావచ్చు, యోగా కావచ్చు, పురాతన విద్యల యందు పట్టు దొరికే వారికి చాలా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వీరందరికీ, అలాగే భూ సంబంధమైన క్రయ విక్రయాలు నడిపే వారికి, వడ్డీ వ్యాపారస్తులకు, వీరందరికీ కూడాను ఫైనాన్స్ అనేది చాలా వరకు మంచిగా సమకూరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక కేతువుని తీసుకుంటే ఈయన మీ వ్యయస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ముందే చెప్పుకున్నట్లు మీకు ఉద్యోగపూర్వకంగా, అలాగే బిజినెస్ పరంగా కొంత తిరగవలసిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే ఈ సంబంధం మీకు రాజపూజ్యం, అవమానాలు తీసుకున్నట్లయితే రాజపూజ్యం 4, అవమానం 3, అలాగే ఆదాయం 8, అలాగే వ్యయం తీసుకున్నట్లయితే 14. వ్యయం అనగానే మీరు పెట్టే ఎఫర్ట్ వ్యయమవుతుంది అనుకోండి, మనీ కాదు. మనీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకు బృహస్పతి ఎంతో చేయూతనిచ్చారు. శారీరక శ్రమ మాత్రం ఈ సంవత్సరం చాలా ఉంటుంది. దయచేసి బృహస్పతి మే 1 నుంచి రాశి మారినప్పుడు బాగుందన్నారు కదా అని ఉన్నది పోగొట్టుకున్నారంటే శని
రాహు ఇంపార్టెన్స్ కూడా చూసుకోవాలి మీరు. వాళ్ళు ఇచ్చే బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకా సంవత్సరంన్నర పాటు శని మీ రాశినే చూస్తూ ఉంటాడు. ఇక్కడ దెబ్బ అయిపోతారు మీరు. కాబట్టి ఫైనాన్షియల్గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏవైనా జాబులు ఎత్తుకోవాలనుకున్నా, బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకున్నా చాలా వరకు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రయాణాలలో కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి టూర్స్ ఏవైనా ఉంటే కొంచెం క్యాన్సిల్ చేసుకుని అమౌంట్ను సెక్యూర్ చేసుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను మనము ఆచరించవలసినటువంటి ముద్ర తీసుకున్నట్లయితే ఈ యొక్క మీకు వ్యయస్థానాధిపతి అయినటువంటి బృహస్పతి ప్లేస్లో ఆ హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి వ్యయస్థానంలో ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అలాగే అమౌంట్ కూడా మీరు చాలా వరకు కట్టడిగా చూసుకుంటూ వాడుకోవాలి. అలాగే ప్రమోషన్స్ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడదామా అనుకుంటే మీరు ఏదైనా లంచాలు లాంటివి ఎవరికైనా ఇచ్చి చేయించాలనుకున్నారనుకోండి, ఈ టైంలో పెద్దగా వర్తించే అవకాశం లేదు. అదొక స్ట్రెస్, అదొక లాస్. రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం ఇంత టైట్ అయిపోతుంది. సొసైటీలో వరల్డ్ వైజ్ ఈ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇక మేషరాశి వాళ్ళు వేయవలసింది ముద్ర. ఈ నాజుల్ మనము ఈ యొక్క కుజుడు అని చెప్పుకున్నాము. మేషరాశికి కుజుడు అధిపతి. ఈయనకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క లెఫ్ట్ నాజిల్తో శ్వాస తీసుకోవడం, లెఫ్ట్ నాజిల్తో శ్వాస విసర్జించడం, లెఫ్ట్ నాజిల్తో శ్వాస తీసుకోవడం, లెఫ్ట్ నాజిల్తో శ్వాస విసర్జించడం. యాక్చువల్లీ దీన్ని యొక్క చంద్రనాడి ప్రాణాయామం అంటాం. ఈ చంద్రనాడి ప్రాణాయామం చేయటం మూలంగా మనకు బాడీ కూల్ అవుతుంది, బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, కొంత నెమ్మది తత్వం కూడా వస్తుంది. అలాగే చంద్రునికి సంబంధించినటువంటి దోషాలు కూడా నివృత్తి అవుతాయి. ఎందుకనగా చంద్రుని ప్రభావం కూడా మనపైన చాలా ఉంటుంది. అలాగే ఈ రాశికి 4వ ఇంటి అధిపతి చంద్రుడు, ఉద్యోగ స్థానం, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్లానెట్. అలాగే నాసిక కుజుడు, ఈ యొక్క చంద్రుడు వచ్చేసి లెఫ్ట్ ఐకి సంబంధించిన దృష్టిని ఇచ్చేవాడు. ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే క్యూర్ చేసుకోవడానికి ప్రాణాయామం చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు చేయవలసింది ఈ కనులు వచ్చేసి అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్ ఇలా చేయడం, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇవి చేసుకోవడం మూలంగా చంద్రుడు శాంతిస్తాడు, కుజుడు శాంతిస్తాడు. ఇది మనం చేసే పూజ, హోమాలు, జపాలు ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ రాశికి సంబంధించింది. మీ డేట్ ఆఫ్ బర్త్లు అనుసరించి మీరు జాతకం చూయించుకుంటే మీ లగ్నం మారుతుంది, గ్రహస్థితి మారుతుంది. దానికి సంబంధించి వేరే ముద్రలు, వేరే ప్రాణాయామాలు, యోగా ఎక్సర్సైజ్లు చేయించడం జరుగుతుంది. ఇక థ్రోట్ చక్ర, విశుద్ధ చక్రాన్ని దగ్గరకు వచ్చేసరికి మనము చంద్రుడు ఇక్కడ ఉంటాడని చెప్తున్నాము కదా. ఇదంతా స్పిరిచువల్ బాడీ, సెన్సింగ్ ఆర్గాన్స్కు సంబంధించింది. ఇక్కడి నుంచి కిందికి వచ్చిందంతా కూడాను ఈ సెన్సింగ్ ఆర్గాన్స్ రికమెండ్ చేస్తే చేస్తాయి, మూమెంట్ పని చేస్తాయి. ఈ కర్మేంద్రియాలకు సంబంధించిన గ్రహాలు కూడా తీసుకున్నట్లయితే ఇక్కడనే మేజర్ గ్రహాలు వచ్చాయి. భూమి వచ్చింది, శుక్రుడు వచ్చాడు, కుజుడు వచ్చాడు, ఇక్కడ చంద్రుడు వచ్చాడు. ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి నెక్ను కుదింప చేయటం, దీనిని ఉజ్జయిని ప్రాణాయామం అంటాము. ఈ కంఠస్థానం అంతా కూడాను నరాలు ఎక్స్పాండ్ అవుతాయి. ఈ యొక్క మనకు సంబంధించినటువంటి థైరాయిడ్ గ్లాండ్ కూడా సక్రమంగా పనిచేస్తుంది. దాని మూలకంగా హార్మోన్స్ అన్నీ చక్కగా పనిచేస్తాయి. తద్మూలకంగా మీకు మంచి ఆలోచనలు వస్తాయి. అలాగే గ్రహశాంతి కూడా మీ శరీరంలోనే జరుగుతుంది.
జపహోమత బదులు హవిస్సు దేవతలకు ఒకసారి ఇవ్వాలి కాబట్టి ఇస్తాము. తర్వాత రోజు ఈ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శుభం.